చంచలమ్మ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే ఆ పూజను జరిపించి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక పూజ పూర్తయిపోయాక అందరూ అక్షంతలు వేస్తారు. ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ ఇంతటితో వరలక్ష్మి వ్రతం పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఈ వాయినాన్ని ఎవరికైతే ఇస్తారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదిగోండి అమ్మ, ఈ వాయినం తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఈ వాయినం ఇవ్వండి అని చెప్పి పంతులు గారు చంచలమ్మ చేతిలో పెడతారు. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ ఆ వాయినాన్ని అందుకొని కళ్ళకు అద్దుకుంటుంది. ఇక చంచలమ్మ సింధూరాకే ఇస్తుంది అని తెలిసి సింధూర అయితే తన చేతుల్ని చాపి ఇలా కొంగును ముందు పెడుతుంది. ఇలా కొంగును ముందు పెట్టడంతో అక్కడ ఉన్న చంచలమ్మ ఆ వాయినాన్ని తీసి సింధూర కొంగులో ఇలా వేయబోతూ ఉంటుంది. వేయబోతూ ఉంటే ఇంతలో అక్కడికి నివేద వచ్చి, ఆగండి చంచలమ్మ గారు, ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే చంచలమ్మ, సింధూర, అక్కడ ఉన్న చంటి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో నివేద అయితే, చంచలమ్మ గారు ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ వాయినం సింధూర కన్నా నాకే ఎక్కువ ముఖ్యం కాబట్టి ఈ వాయినం నాకు ఇస్తారా, దయచేసి నాకే ఇవ్వండి అని చెప్పి నివేద చంచలమ్మని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును చంచలమ్మ గారు, ప్లీజ్ ఆ వాయినం నాకే ఇవ్వండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక సింధూర అయితే షాక్ అవుతుంది. ఏంటి, ఇప్పుడు అత్తమ్మ నాకు కాదని ఆ నివేదకి ఈ వాయినాన్ని ఇచ్చేస్తారా అని చెప్పి సింధూర అయితే షాక్ అయిపోతుంది. ఇక చంచలమ్మ ఆ వాయినాన్ని ఎవరికి ఇస్తుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.